ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో 3 మీటర్ ఇంటూ 0.5 మీటర్ ఇంటూ 2 మీటర్ అనే కొలతలు కలిగి ఉన్న ఒక నీటి తొట్టె అని చెప్పాడు. సో ఈ కొలతలు గమనించినట్లయితే ఈ 3 మీటర్ అనేది పొడవు, 0.5 మీటర్ అనేది వెడల్పును, 2 మీటర్ అనేది ఎత్తును సూచిస్తుంది. అయితే ఈ కొలతల్ని గమనిస్తే మనకు క్లియర్గా ఒకటి ఏమర్థమవుతుందంటే దీర్ఘఘన ఆకారం అంటే ఇటుక ఆకారం టైప్లో ఉంటుందన్నట్టు. సో దానికి ఏమడిగాడు, మనకు దాంట్లో పట్టే నీటి ఘన పరిమాణం అడుగుతున్నాడు. సో నీటి ఘన పరిమాణం అంటే నథింగ్ బట్ నీళ్లు ఎంత పడతాయి. సో అది ఘన పరిమాణాన్ని సూచిస్తుంది. యాక్చువల్లీ అక్కడ నీటి పరిమాణం ఎంత అని అడిగాడు కాబట్టి అది మనకు ఘన పరిమాణాన్ని సూచిస్తుంది. కాబట్టి అందులో పట్టే నీటి పరిమాణాన్ని కనుక్కోవడానికి మనం ఇప్పుడు దీర్ఘఘనాకార ఆకృతి యొక్క ఘన పరిమాణం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు LBHను వాడతాం. సో ఇప్పుడు ఇక్కడ పొడవు ఎంత ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 3 మీటర్ ఇంటూ B 0.5 మీటర్స్, ఎత్తు 2 మీటర్స్. దీన్ని గుణించినట్లయితే 3 2 6 ఇంటూ 0.5 మీటర్స్ చేస్తే 3 మీటర్ క్యూబ్ అని వస్తుంది. మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ కాబట్టి మీటర్ క్యూబ్ అవుతుంది. కానీ మనకు అడిగింది మాత్రం ఆ నీళ్లు ఎన్ని లీటర్లు పడతాయి అన్నాడు, ఎన్ని మీటర్ క్యూబ్ అని కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మీటర్ క్యూబ్ ఏదైతే ఉందో దీన్ని లీటర్లలోకి కన్వర్షన్ చేయాలి. సో దానికోసం మనకు ఈ కన్వర్షన్ రూల్ని మనం గుర్తుంచుకుందాం. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్కి సమానం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు 1 మీటర్ క్యూబ్ 1000 లీటర్లు అన్నప్పుడు 3 మీటర్ క్యూబ్లు ఎన్ని అవుతాయి, 3 ఇంటూ 1000 లీటర్లు, లేదా మనం ఓవరాల్గా కూడా చెప్పేయచ్చు 3000 లీటర్లు అని. కాబట్టి సరైన సమాధానం 3000 లీటర్లు ఇదే అవుతుంది.